ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 22 ఏప్రిల్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇది మీకు అత్యంత విలువైన సమయము. ఈ సమయంలో మీరు తండ్రికి పూర్తి సహయోగులుగా అవ్వండి. సహయోగి పిల్లలే ఉన్నతమైన పదవిని పొందుతారు. ప్రశ్న: సేవాదారులైన పిల్లలు ఎటువంటి సాకులు చెప్పరు. జవాబు: సేవాదారి పిల్లలు, బాబా ఇక్కడ వేడిగా ఉంది, ఇక్కడ చలిగా ఉంది, అందువల్ల మేము సేవ చేయలేకపోయినాము అని ఎప్పుడూ చెప్పరు. కొద్దిగా చలి వేసినా, ఎండ ఎక్కువగా ఉన్నా సుకుమారంగా నాజుగ్గా అవరాదు, మేము సహించలేమని అనరాదు. ఈ దుఃఖధామంలో సుఖ దుఃఖాలు, వేడి చలి, నిందాస్తుతి అన్నీ సహించాలి, సాకులు చెప్పరాదు. పాట: ధైర్యం వహించు మనసా. ఓం శాంతి. సుఖము దుఃఖములన్నీ వేటినంటారో పిల్లలకు తెలుసు. ఈ జీవితంలో సుఖం ఎప్పుడు లభిస్తుందో, దుఃఖం ఎప్పుడు లభిస్తుందో బ్రాహ్మణులైన మీకు మాత్రమే నెంబర్వార్ పురుషార్థానుసారంగా తెలుసు. ఇది దుఃఖమయమైన ప్రపంచము. ఇందులో ఇంకా కొంత సమయం సుఖము దుఃఖము, నిందాస్తుతి అన్నీ సహనం చేయవలసి ఉంటుంది. ఇవన్నీ దాటుకోవాలి. ఎవరికైనా కొంచెం వేడిగా అనిపిస్తే మాకు చల్లదనం కావాలని అంటారు. ఇప్పుడు ఎండలో చలిలో కూడా పిల్లలు సర్వీస్ చేయాలి కదా. ఈ సమయంలో కొద్దో గొప్ప దుఃఖం కలిగినా అదేమీ కొత్త విషయం కాదు. ఈ ప్రపంచమే దుఃఖధామము. ఇప్పుడు పిల్లలైన మీరు సుఖధామంలోకి వెళ్ళేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. ఇది మీకు అత్యంత విలువైన సమయము. ఇందులో సాకులు చెప్పరాదు. బాబా సేవాదారి పిల్లలకు చెప్తున్నారు, సర్వీస్ చేయటం తెలియని వారు దేనికి పనికిరారు. కేవలం భారతదేశంలోనే కాదు, పూర్తి విశ్వంనే సుఖధామంగా చేసేందుకు తండ్రి వచ్చారు. కనుక బ్రాహ్మణ పిల్లలే తండ్రికి సహాయకారులు కావాలి. తండ్రి వచ్చి ఉన్నారు అంటే వారి మతానుసారం నడవాలి కదా. భారతదేశం ఏదైతే స్వర్గంగా ఉండేదో అది ఇప్పుడు నరకంగా ఉంది. దాన్ని మళ్ళీ స్వర్గంగా చేయాలి. ఇది కూడా మీకు ఇప్పుడే తెలిసింది. సత్యుగంలో ఈ పవిత్ర రాజుల రాజ్యం ఉండేది. అక్కడ చాలా సుఖంగా ఉండేవారు. వారే మళ్ళీ అపవిత్ర రాజులుగా అయ్యారు. ఈశ్వరార్థం దానపుణ్యాలు చేయటం ద్వారా వారికి కూడా శక్తి లభిస్తుంది. ఇది ప్రజారాజ్యం. కానీ వీరెవ్వరూ భారతదేశానికి సేవ చేయలేరు. భారతదేశానికి లేక ప్రపంచమంతటికి ఒక అనంతమైన తండ్రి మాత్రమే సేవ చేయగలరు. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు నాకు సహయోగులుగా అవ్వండి. ఎంత ప్రేమగా అర్థం చేయిస్తారో దేహీ అభిమాని పిల్లలే అర్థం చేసుకోగలరు. దేహాభిమానులు ఏ సహయోగం చేయగలరు? ఎందుకంటే వారు మాయ సంఖ్యలలో చిక్కుకుని ఉన్నారు. ఇప్పుడు తండ్రి ఆదేశిస్తున్నారు, అందరినీ మాయ బంధనాల నుండి, గురువుల బంధనాల నుండి విడిపించండి. ఇదే మీ వ్యాపారము. తండ్రి చెప్తున్నారు, నాకు ఎవరైతే మంచి సహయోగులుగా అవుతారో వారే పదవిని కూడా పొందుతారు. తండ్రియే స్వయంగా సన్ముఖంలో చెప్తున్నారు, నేను సాధారణంగా ఉన్న కారణంగా నేను ఎవరో ఎలా ఉన్నానో పూర్తిగా అర్థం చేసుకోలేకున్నారు. తండ్రి మనల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారని కూడా తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారని కూడా ఎవరికీ తెలియదు. వీరి రాజ్యంను ఎలా పొందుకున్నారో, తర్వాత ఎలా పోగొట్టుకున్నారో ఇప్పుడు మీకు తెలుసు. మనుషులది పూర్తిగా తుచ్చమైన బుద్ధిగా ఉంది. అందరి బుద్ధికి వేయబడిన తాళం తెరిచేందుకు, రాతి బుద్ధి నుండి పారస్ బుద్ధిగా చేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. ఇప్పుడు నాకు సహయోగులుగా అవ్వమని తండ్రి చెప్తున్నారు. ముస్లింలు కూడా ఖుదాయి ఖిద్మత్గార్ అంటే ఈశ్వర్య సేవాదారి అని అంటారే కానీ సహయోగులుగా అవ్వరు.
ఖుదా వచ్చి ఎవరినైతే పవిత్రంగా చేస్తారో వారికే ఇప్పుడు ఇతరులను తమ సమానంగా చేయమని శ్రీమతంను అనుసరించండి అని చెప్తారు. పావన స్వర్గవాసులుగా చేసేందుకు తండ్రి వచ్చారు. బ్రాహ్మణ పిల్లలైన మీకు ఇది మృత్యులోకమని తెలుసు. కూర్చునే అకస్మాత్తుగా మృత్యు పాలవుతూ ఉన్నప్పుడు మొదటే మనమెందుకు శ్రమ చేసి తండ్రి నుండి పూర్తి ఆస్తిని పొంది భవిష్య జీవితాన్ని తయారు చేసుకోరాదు? మనుషులు వానప్రస్థ అవస్థను పొందినప్పుడు ఇప్పుడిక భక్తి చేయటంలో నిమగ్నం అవ్వాలని భావిస్తారు. వానప్రస్థ అవస్థ రానంత వరకు పూర్తిగా ధనం మొదలైన వాటి సంపాదనలోనే మగ్నమైపోతారు. ఇప్పుడు మీ అందరిది వానప్రస్థావస్థ. మరి తండ్రికి సహయోగులుగా ఎందుకు అవ్వరాదు? మేము తండ్రికి సహయోగులుగా అవుతున్నామా అని హృదయంలో ప్రశ్నించుకోండి. సేవాదారి పిల్లలు ప్రసిద్ధి చెందారు. చాలా శ్రమ చేస్తారు. యోగంలో ఉంటే సర్వీస్ చేయగలరు. స్మృతి శక్తి ద్వారానే ప్రపంచం అంతటినీ పవిత్రంగా చేయాలి. మొత్తం విశ్వాన్ని పావనంగా చేసేందుకు మీరు నిమిత్తంగా ఉన్నారు. మీ కొరకు పవిత్ర ప్రపంచం కూడా కావాలి. కనుక పతిత ప్రపంచ వినాశనం తప్పకుండా జరగాల్సిందే. ఇప్పుడు అందరికీ దేహాభిమానాన్ని వదిలేయమని చెప్తూ ఉండండి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. వారే పతిత పావనులు. అందరూ వారినే స్మృతి చేస్తారు. సాధువులు, సత్పురుషులు మొదలైన వారందరూ వ్రేలితో పరమాత్మ ఒక్కరే అని, వారే అందరికీ సుఖంనిస్తారని పైకి సూచిస్తారు. ఈశ్వరుడు లేక పరమాత్మ అని అంటారే కానీ వారిని గురించి ఎవరికీ తెలియదు. కొందరు గణేశుణ్ణి, కొందరు హనుమంతుణ్ణి, కొందరు తమ గురువులను స్మృతి చేస్తూ ఉంటారు. ఇప్పుడు దంతా భక్తి మార్గమని మీకు తెలుసు. భక్తి మార్గం కూడా అర్ధకల్పం నడవాలి. గొప్ప గొప్ప ఋషులు, మునులు కూడా మాకు తెలియదు అని చెప్తూ వచ్చారు. అనగా రచయిత రచనల గురించి వారికి తెలియదని అర్థం. వారు త్రికాలదర్శులేమీ కాదని తండ్రి చెప్తున్నారు. బీజరూపులు, జ్ఞానసాగర్లు ఒక్క తండ్రి మాత్రమే. వారు భారతదేశంలోనే వస్తారు. శివ జయంతిని గీతా జయంతిగా జరుపుకుంటారు. కృష్ణుణ్ణి స్మృతి చేస్తారు. శివుని గురించి తెలియదు. పతిత పావనుడు, జ్ఞానసాగరుడు నేనే అని శివబాబా చెప్తున్నారు. కానీ కృష్ణుని గురించి ఇలా చెప్పరు. గీతా భగవంతుడు ఎవరు అను చిత్రం చాలా మంచి చిత్రం. పిల్లల కళ్యాణార్థమే తండ్రి ఈ చిత్రాలు మొదలైనవి తయారు చేయించారు. అందులో శివబాబా మహిమను పూర్తిగా రాయాలి. ఆధారమంతా దీనిపైనే ఉంది. పైనుంచి ఎవరు వస్తారో వారంతా పవిత్రమైన వారే. పవిత్రంగా అవ్వకుండా ఎవ్వరూ వెళ్ళలేరు. ముఖ్యమైన విషయం పవిత్రంగా అవ్వటమే. అది పవిత్ర ధామం. ఆత్మలందరూ అక్కడే నివసిస్తారు. ఇక్కడ మీరు పాత్ర చేస్తూ చేస్తూ పతితులుగా అయ్యారు. అందరికంటే ఎక్కువ పావనమైన వారెవరైతే ఉండేవారో వారే మళ్ళీ పతితంగా అయ్యారు. దేవీ దేవతా ధర్మం నామరూపాలే మటుమాయమైపోయాయి. దేవతా ధర్మానికి బదులుగా హిందూ ధర్మం అని పేరు పెట్టేశారు. స్వర్గరాజ్యాన్ని మీరే తీసుకుంటారు, మళ్ళీ పోగొట్టుకుంటారు. ఇది ఓటమి గెలుపుల ఆట. మాయతో ఓడిపోవటమే ఓటమి, మాయపై గెలిపే గెలుపు. మనుషులు రావణుని పెద్ద చిత్రాన్ని ఎంతో ఖర్చు చేసి తయారు చేస్తారు. మళ్ళీ ఒక్క రోజులోనే కాల్చేస్తారు. రావణుడు శత్రువు కదా. ఇది బొమ్మలాట వంటిది. శివబాబా చిత్రాన్ని కూడా తయారు చేసి పూజించి మళ్ళీ పగలగొడతారు. అలాగే దేవీల చిత్రాలు కూడా తయారు చేసి నీటిలో ముంచేస్తారు. ఏమాత్రమూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు పిల్లలైన మీరు బేహద్ చరిత్ర భూగోళాలు తెలుసుకున్నారు. ఈ ప్రపంచ చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. సత్య త్రేతాయుగాల గురించి ఎవరికీ తెలియదు. దేవతల చిత్రాలను కూడా నిందించే విధంగా తయారు చేశారు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు, విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు తండ్రి మీకు ఏ పథ్యంనైతే తెలియచేశారో ఆ పథ్యంలో ఉండండి. స్మృతిలో ఉండి భోజనం తయారు చేయండి. స్మృతిలో ఉండి తినండి. తండ్రియే స్వయంగా చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మళ్ళీ విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి కూడా మళ్ళీ వచ్చి ఉన్నారు. మీరిప్పుడు పూర్తి విశ్వానికి అధికారులుగా అవ్వాలి. అందుకొరకు ఫాలో ఫాదర్ మదర్. కేవలం ఫాదర్ ఒక్కరే ఉండరు. సన్యాసులు మనమందరము తండ్రులమే అని చెప్తారు. ఆత్మయే పరమాత్మ అని అంటారు. కానీ అది తప్పు. ఇక్కడ తల్లి తండ్రి ఇద్దరూ పురుషార్థం చేస్తున్నారు. తల్లి తండ్రులను అనుసరించండి అను పదం కూడా ఇక్కడిదే. ఎవరైతే విశ్వాధికారులుగా పవిత్రులుగా ఉండేవారో వారిప్పుడు అపవిత్రంగా ఉన్నారు. మళ్ళీ పవిత్రంగా అవుతున్నారు. మనం కూడా శ్రీమతంను అనుసరించి ఈ పదవిని పొందుకుంటాము. వారు ఇతని ద్వారా ఆదేశంను ఇస్తున్నారు. దాన్ని అనుసరించాలి. ఫాలో చేయకుండా కేవలం బాబా బాబా అంటూ నోరు మధురంగా చేసుకుంటారు. ఫాలో చేయువారిని సుపుత్రులు అని అంటారు కదా. మమ్మా బాబాలను అనుసరించటం వలన మనం రాజ్యంలోకి వెళ్తాము. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. తండ్రి చెప్తున్నారు, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇతరులకు ఇంత మాత్రం తెలిపిస్తే చాలు. 84 జన్మలు తీసుకుంటూ అపవిత్రంగా ఎలా అయ్యారో ఇతరులకు తెలియచేయండి. ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా తయారవ్వాలి. ఎంత స్మృతి చేస్తారో అంత పవిత్రంగా అవుతూ ఉంటారు. ఎక్కువ స్మృతి చేయువారే కొత్త ప్రపంచంలో మొట్టమొదట వస్తారు. ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేయాలి. ప్రదర్శనలో అర్థం చేయించేందుకు మమ్మా బాబాలు వెళ్ళరు. బయట నుండి ఎవరైనా గొప్ప మనుషులు వస్తే ఎవరు వచ్చారో చూసేందుకు చాలామంది వెళ్తారు. వీరు గుప్తంగా ఉన్నారు. తండ్రి అంటున్నారు, నేను ఈ బ్రహ్మతను ద్వారా మాట్లాడతాను. ఈ బ్రహ్మకు నేను బాధ్యుణ్ణు. మీరు సదా శివబాబాయే మాట్లాడుతున్నారని, వారే చదివిస్తున్నారని భావించండి. మీరు శివబాబాను చూడాలే కానీ ఇతన్ని చూడరాదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన పరమాత్మను స్మృతి చేయండి. మనము ఆత్మలము. పాత్రంతా ఆత్మలోనే నిండి ఉంది. ఈ జ్ఞానం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. కేవలం ప్రాపంచిక విషయాలే బుద్ధిలో ఉంటే వారేమీ అర్థం చేసుకోలేదని, పూర్తిహీనంగా ఉన్నారని భావించండి. కానీ అలాంటి వారికి కూడా కళ్యాణం చేయాల్సిందే. వారు స్వర్గంలోనికైతే వెళ్తారు, కానీ ఉన్నతమైన పదవిని పొందలేరు. శిక్షలు పొంది వెళ్తారు. ఉన్నతమైన పదవిని ఎలా పొందాలో తండ్రి అర్థం చేయించారు. 1 స్వదర్శన చక్రధారులుగా అయి ఇతరులను తయారు చేయాలి. పక్కా యోగిగా అయి ఇతరులను కూడా తయారు చేయండి. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి, కానీ మీరు మర్చిపోతున్నామని అంటారు. అలా అనేందుకు సిగ్గువేయటం లేదా? చాలామంది సత్యం చెప్పరు. చాలామంది మర్చిపోతారు. తండ్రి అర్థం చేస్తున్నారు, ఎవరు వచ్చినా వారికి తండ్రి పరిచయం నివ్వండి. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తి అవుతుంది. తిరిగి ఇంటికి వెళ్ళాలి. రాముడు పోయాడు, రావణుడు పోయాడు. దీని అర్థం చాలా సులభం. తప్పకుండా రాముని పరివారం, రావణుని పరివారం ఇరువురూ ఉన్న సంగం యుగమే అయి ఉంటుంది. అంతా వినాశనం అయిపోతుంది. కొంతమంది మాత్రమే మిగిలి ఉంటారని కూడా మీకు తెలుసు. మీకు రాజ్యం ఎలా లభిస్తుందో అది కూడా ఇంకా కొంతకాలం గడిస్తే మీకు అర్థమవుతుంది. ముందే అన్నీ చెప్పరు కదా. అలా చెప్తే అది డ్రామా ఎలా అవుతుంది? మీరు సాక్షిగా ఉండి చూస్తూ ఉండాలి. సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. 84 జన్మల చక్రం గురించి ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం వాపస్ వెళ్తున్నామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. రావణుని రాజ్యం నుండి సెలవు లభిస్తుంది. మళ్ళీ మన రాజధానిలోకి వస్తాము.
ఇక కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది కదా. అనేక మార్లు ఈ చక్రంలో తిరిగారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఏ కర్మ బంధనాల్లో చిక్కుకున్నారో దానిని మర్చిపోండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మర్చిపోతూ వెళ్ళండి. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. మన ఇంటికి వెళ్ళాలి. ఈ మహాభారత యుద్ధం తర్వాతనే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. అందుకే తండ్రి అంటున్నారు, గేట్వే టు హెవెన్ అనే పేరు చాలా బాగుంది. యుద్ధాలు ఎప్పటి నుండో జరుగుతూనే ఉన్నాయి అని కొందరు అంటారు. అప్పుడు వారికి చెప్పండి, మిసైల్స్తో యుద్ధం ఎప్పుడు జరిగింది? మిసైల్స్తో జరిగే యుద్ధం అంతిమ యుద్ధం. 5000 సంవత్సరాల క్రితం యుద్ధం జరిగినప్పుడు కూడా ఈ యజ్ఞం రచింపబడింది. ఈ పురాతన ప్రపంచం ఇప్పుడు వినాశనమవుతుంది. నూతన రాజధాని స్థాపన అవుతూ ఉంది. మీరు రాజ్య పదవి తీసుకునేందుకు ఈ ఆత్మీక చదువును చదువుతున్నారు. మీది ఆత్మీక వ్యాపారం. భౌతిక చదువులు పనికిరావు, శాస్త్రాలు కూడా పనికిరావు. కనుక ఈ వ్యాపారంలో ఎందుకు లగ్నం అవ్వరాదు? తండ్రి మనల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు. ఏ చదువులో లగ్నం అవ్వాలో ఆలోచించండి. వారు కొన్ని డిగ్రీల కొరకు చదువుతారు, కానీ మీరు రాజ్యం కొరకు చదువుతున్నారు. రాత్రి పగలుకున్నంత తేడా ఉంది కదా. ఆ చదువు ద్వారా శనగలైనా లభిస్తాయో లేదో తెలియదు. ఎవరైనా శరీరం వదిలేస్తే వారికి ఆ శనగలు కూడా పోతాయి. కానీ ఈ సంపాదన మీ చేతిలోనే వస్తుంది. మృత్యు తలపై నిల్చుని ఉంది. దానికి ముందే మనం పూర్తి సంపాదనను జమ చేసుకోవాలి. ఈ సంపాదన చేసుకుంటూ ఈ ప్రపంచమే వినాశనమవుతుంది. మీ చదువు పూర్తి అయినప్పుడే వినాశనం జరుగుతుంది. మానవ మాతృలందరి పిడికిలలో శనగలున్నాయి. వాటిని కోతుల వలె వదలకుండా పట్టుకుని కూర్చుని ఉన్నారు. కానీ మీరిప్పుడు రత్నాలు తీసుకుంటున్నారు. ఈ శనగలపై మమకారం వదిలేయండి. బాగా అర్థం చేసుకున్నప్పుడే శనగలు పిడికిలి వదిలేస్తారు. ఇదంతా బూడిద అవ్వాల్సిందే. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మిక చదువును చదవాలి, ఇతరులతో కూడా చదివించాలి. అవినాశి జ్ఞానరత్నాలతో మీ పిడికిలి నింపుకోవాలి. శనగల వెనుక సమయం పోగొట్టుకోరాదు. సెకండ్ పాయింట్, ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. అందువలన స్వయాన్ని కర్మబంధనాల నుండి ముక్తులుగా చేసుకోవాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఇతరులను కూడా తయారు చేయాలి. తల్లిదండ్రులను అనుసరించి రాజ్య పదవికి అధికారులుగా అవ్వాలి. ఈరోజు వరదానము. సంకల్పాలను కూడా చెక్ చేసుకుని వ్యర్థ ఖాతాను సమాప్తం చేసుకునే శ్రేష్ఠ సేవాదారీ భవ. ఎవరి ప్రతి సంకల్పం శక్తిశాలిగా ఉంటుందో వారు శ్రేష్టమైన సేవాదారులు. ఎక్కడా కూడా ఒక్క సంకల్పం కూడా వ్యర్థంగా పోరాదు. ఎందుకంటే సేవాదారులు అనగా విశ్వం అనే స్టేజ్పై పాత్రను అభినయించేవారు. మొత్తం విశ్వం అంతా మిమ్మల్ని కాపీ చేస్తుంది. ఒకవేళ మీరు ఒక్క వ్యర్థ సంకల్పం, అది కేవలం మీ స్వయం పట్లనే కాదు, కానీ అనేక మందికి నిమిత్తంగా అయిపోతుంది. అందువలన ఇప్పుడు వ్యర్థ ఖాతాలను సమాప్తం చేసి శ్రేష్టమైన సేవాదారులుగా అవ్వండి. స్లోగన్: సేవ యొక్క వాయుమండలంతో పాటు బేహద్ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి. అవ్యక్త సూచన: కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. సంగం యుగమే కంబైన్డ్గా ఉండాల్సిన యుగం.
తండ్రి నుండి ఒంటరిగా ఉండలేరు. సదా తోడుగానే ఉంటారు. సదా తండ్రి తోడుగా ఉండటం అనగా సదా తృప్తిగా ఉండటం. తండ్రి మరియు మీరు సదా కంబైన్డ్గా ఉంటే కంబైన్డ్ యొక్క శక్తి చాలా గొప్పది. ఒక కార్యానికి బదులు 1000 కార్యాలు చేయగలరు. ఎందుకంటే 1000 భుజాలు గల తండ్రి మీ తోడుగా ఉన్నారు. నచ్చా. ఓం శాంతి.